హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ. తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ నోటిఫికేషన్స్కు సంబంధించి సరికొత్త నోటిఫికేషన్స్ కానిస్టేబుల్, ఎస్ఐకి సంబంధించిన డిపార్ట్మెంటల్ కావచ్చు, దాంతోపాటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన జూనియర్ లైన్మెన్కి సంబంధించి, నెక్స్ట్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి టీచర్స్, అధ్యాపక నియామకం, ప్రొఫెసర్స్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ యొక్క నియామకం కావచ్చు, ఇవన్నీ కూడా రాబోయేటువంటి రోజుల్లో రాబోయే నోటిఫికేషన్స్. వాటిలో ముఖ్యంగా మనం ఎప్పుడూ కూడా కని విని ఎరగని రీతిలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి జూనియర్ లైన్మెన్ ఖాళీలకు సంబంధించి ముఖ్యమైనటువంటి నోటిఫికేషన్ సుమారుగా 5,400 వరకు ఖాళీలు ఉన్నట్లు, దానికి సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ని గతంలో జేఎన్టీయూకి ఇచ్చినట్టుగానే ఈసారి కూడా జేఎన్టీయూకి ఇచ్చే విధంగా విధి విధానాలు రూపొందించుకోవడం జరుగుతుంది. కానీ చాలామంది ఆస్పిరెంట్స్కి తెలిసే విషయం ఏంటండి అంటే నోటిఫికేషన్ ఇప్పుడు రాదు అని. కానీ తెలియని విషయం ఏంటండి అంటే నోటిఫికేషన్ వచ్చాక నీకు చదివే సమయం ఉండదు అనే విషయాన్ని ముందుగా మీరు గ్రహించాలి. ఒక నోటిఫికేషన్ ప్యాటర్న్ 2018 నుంచి 2023 వరకు జరిగినటువంటి డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్లో, ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అనేది నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత జస్ట్ 45 డేస్ లోపట ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయడం జరిగింది. పోల్ క్లైంబింగ్ని ఆలస్యంగా చేసినా కూడా 45 రోజుల్లో ఖచ్చితంగా ఎగ్జామ్స్ని కండక్ట్ చేయడం జరిగింది. జస్ట్ 2022లో మాత్రం 2 సార్లు ఒకటే నోటిఫికేషన్ని ఎగ్జామ్ రూపకంగా కండక్ట్ చేయడం జరిగింది. 2022 1000 పోస్టులతో మరొక 500 పోస్టులు పెంచి 2023లో మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇలా మనం ఏ నోటిఫికేషన్ చూసినా నోటిఫికేషన్ విడుదలైనటువంటి సమయానికి, మనం ఎగ్జామ్ రాసినటువంటి సమయానికి జస్ట్ డ్యూరేషన్ వచ్చేసి 40 నుంచి 45 డేస్ టైం. ఒక ఆస్పిరెంట్ ఈ టైంలో ఎంత నాలెడ్జ్ని గెయిన్ చేయగలుగుతాడు? జేఎన్టీయూకి కనుక ఇస్తే సబ్జెక్టుని చాలా విశ్లేషణాత్మకంగా గతంలో 2023-22లో అడిగినట్టు పేపర్ ప్యాటర్న్లో ఒక జూనియర్ లైన్మెన్ ఎగ్జామ్ కనుక ప్యాటర్న్ అడిగితే మనం ఏ విధంగా చేయగలం అనే విషయాన్ని మీ అంతటా మీరే కూలంకషంగా నిర్ణయించుకోండి. ఇందులో మళ్ళీ తిరిగి మళ్ళీ మీరు వెయిట్ చేసినట్టుగానే వెయిట్ చేసి తీరా సందర్భానికి ఆర్టిజన్ మిత్రులకి మీరు ఆ ఉద్యోగాలను కట్టబట్టే పరిస్థితిలోకి వెళ్ళిపోతారు. నా ఉద్దేశం ఏంటండి అంటే నేను అటు వాళ్ళను ఇటు వీళ్ళను ఎవరిని కూడా నేను తీసిపడేయట్లేదు, ఉన్నటువంటి విషయం చెప్తున్నాను. 10 సంవత్సరాల సీనియారిటీ ఉన్నటువంటి ఆస్పిరెంట్ 20 మార్కులతో రెడీగా ఉంటాడు ఆర్టిజన్ మిత్రుడు. అటువంటి ఆర్టిజన్ మిత్రుడు 20 మార్కుల స్కోర్కి ఇంకో 30 మార్కులు చేసుకుంటే 50 మార్కులతో లీడింగ్లో ఉంటాడు. అంటే పోల్ క్లైంబింగ్ ఆల్రెడీ చేయగలుగుతాడు, ఎందుకంటే రెగ్యులర్గా చేసే వర్క్ కాబట్టి. ఇలా మనం ఒక్కసారి ఆలోచిస్తే ఎన్నో రకాలైనటువంటి డీమెరిట్స్ రేపు మనం రాయబోయేటువంటి జూనియర్ లైన్మెన్లో ఉన్నాయి. అందుకే ప్రతి ఆస్పిరెంట్ ముందుగా ఫ్రెష్గా నేను ఉద్యోగం కొట్టాలి అనుకునేటువంటి సంకల్పం ఉన్నటువంటి ఆస్పిరెంట్ నేను చెప్పేది ఏంటండి అంటే రేపు నువ్వు రాయబోయేటువంటి ఎగ్జామ్లో 50 మార్క్స్ ఎబో గనక నువ్వు స్కోర్ చేయగలుగుతున్నావా, 50 మార్కుల ఎబో గనక మీరు స్కోర్ చేస్తున్నారా అనే విషయాన్ని గనక మీరు గ్రహించినట్లయితే ఆర్టిజన్ మిత్రునికి మీరు గట్టి పోటీ ఇచ్చిన వాళ్ళు అవుతారు. సుమారుగా ఆర్టిజన్ మిత్రుడు క్వాలిఫై అయితే అతనికి ఉన్న రెఫరెన్స్ మార్కులు 20 మార్కులతో చూసుకుంటే ఈ వెయిటేజ్ మార్కులు మొత్తం ఎగ్జామ్ మార్కులతో పోలిస్తే 50 మార్కులతో అతను లీడింగ్లో ఉంటాడు ఆటోమేటిక్గా, ఆడుతూ పాడుతూ అవలీలగా. కానీ వాళ్ళకి ఆ మార్కులు రావడం కూడా కొంతమంది కష్టంగా ఉంటుంది.
అలా అని మీ ఏరియాలలో ఇప్పుడు రాబోయేటువంటి రిక్రూట్మెంట్లో సుమారుగా 5,400 వరకు ఖాళీలు, సుమారుగా 5,400 వరకు 5,400 ఖాళీలు అంటే ఇది ఒక భారీ రిక్రూట్మెంట్. ఈ రిక్రూట్మెంట్ అనేది కని విని ఎరగనటువంటి రీతిలో ఒకప్పుడు కామన్గా ఎన్పీడీసీఎల్ మరియు ఎస్పీడీసీఎల్గా అలగలగ్ అంటే వేరువేరుగా వచ్చేది. నౌ ఇప్పుడు ఎస్పీడీసీఎల్ ఎన్పీడీసీఎల్ ట్రాన్స్కోతో కలిపి ఉమ్మడిగా వచ్చేటువంటి ఈ జూనియర్ లైన్మెన్ నోటిఫికేషన్లో సుమారుగా 5,400 ఖాళీలలో మీరు ఏ ఖాళీలో, ఏ జిల్లాలో, ఏ ప్రాంతంలో, ఏ ఏరియాలో, ఏ డిస్కంలో లేదా ఏ సబ్ డివిజన్లో లేదా ఏ సబ్స్టేషన్లో మీరు ఉద్యోగం కావాలి అని మీరు అనుకుంటున్నారో వాళ్ళందరికీ, కలలుగానే వాళ్ళందరికీ కూడా మీరు కలలను పక్కన పెట్టండి. రాష్ట్ర ప్రభుత్వం కనుక నోటిఫికేషన్ ఇచ్చింది అంటే ఆటోమేటిక్గా మీకు డ్యూరేషన్ తగ్గిపోతుంది. డ్యూరేషన్ తగ్గింది అంటే మీకు ఆటోమేటిక్గా ప్రిపరేషన్ అయ్యేటువంటి టైం కూడా తగ్గుతుంది. ఆ టైం మీకు ఎప్పుడైతే తగ్గుతుందో మీరు ఖచ్చితంగా స్కోర్ చేయడానికి వెనకంజలో ఉంటారు. ఆటోమేటిక్గా మీరు లీడింగ్ నుంచి బయటికి వస్తారు. చాలామందికి అనుకుంటారు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ ఇచ్చేటువంటి కోర్సెస్ తీసుకోవాలని ఇలా చెప్తున్నారు కావచ్చు అనుకుంటారు. అది మీ మెంటాలిటీకే వదిలేస్తున్నా. చదివితే బాగుపడేది నువ్వే, చదవకపోయినా కూడా బాగుపడేది నువ్వే. ఒకే సందర్భానికి 2 రకాలైనటువంటి ప్రత్యామ్నాయాలు ఉంటాయి. ప్రతి పదార్థం అనేది 2 రకాలైనటువంటి విషయాలను కలిగి ఉంటుంది. ఒక ఎగ్ని మనం బాయిల్ చేస్తే అది గట్టిదనం కోసం బాయిల్ చేస్తాం. అదే ఒక ఆలుగడ్డను మనం బాయిల్ చేస్తే దాన్ని మెత్తదనం చేయడం కోసం బాయిల్ చేస్తాం. మనిషి ఆలోచించే విధానాలు కూడా 2 రకాలుగా ఉంటాయి. అంతేందుకు కాళ్ళకు వేసుకున్నటువంటి చెప్పులు కూడా 2 రకాల పరిణామాలను చూపిస్తాయి. ఒక దేవాలయానికి వెళ్తే మనం భక్తితో వెళ్తాం. అదే ఒక మురికి కుంటలో కనుక, ఒక పొలంలో కనుక దిగితే కాళ్ళకు చెప్పులు లేకుండా నేరుగా దిగుతాం. అంటే రెండింటి యొక్క సందర్భాలు 2 వేరు రకాలైనప్పటికీ ఒకటే, ప్రత్యామ్నాయం ఒకటే, మనిషి ఆలోచించే విధానం ఒకటే. అలా ఉన్నప్పుడు మాత్రమే సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. ఒకే విషయాన్ని మీరు 2 రకాలుగా నెగిటివ్ అండ్ పాజిటివ్ కోణంలో కనుక మీరు ఆలోచిస్తే 100% మీరు రేపు ఫెయిల్యూర్ అవడానికి అవకాశం ఉంటుంది. రేపు టైం పీరియడ్ అనేది మీకు 40 to 45 డేస్లో ఇచ్చినప్పుడు మీకు ఉన్నటువంటి 10 చాప్టర్స్ ఏం చదువుతారు, జనరల్ స్టడీస్ ఏం చదువుతారు, మీకున్నటువంటి స్కోర్ని మీరు కాపాడుకుంటారు. నాకు జేఎల్ఎం కావాలనేటువంటి కళ ఉంది, నేను ఖచ్చితంగా జూనియర్ లైన్మెన్ అవుతాను, కానీ రేపు నోటిఫికేషన్ పడంగానే చదువుతాను అనుకుంటే ఏ విధంగా మీరు జూనియర్ లైన్మెన్ నోటిఫికేషన్లో జేఎల్ఎం ఉద్యోగం సాధిస్తారు? అది మీ యొక్క విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఇన్స్పైర్ ఇండియా అకాడమీ ఒక అభ్యర్థి నన్ను క్వశ్చన్ అడిగాడు. ఏంటది అని అంటే, సార్ నోటిఫికేషన్కి సంబంధించి ఎన్ని ఖాళీలు పడతాయి? ఇదిగో ఖాళీలు. విద్యుత్ శాఖలో 5,400 ఖాళీలు అంటే ఇంత నేరుగా అయితే పత్రికా ప్రముఖంగా మనల్ని అయితే అడగడు కదా. 5,400 వేకెన్సీస్. దానికి ఏం జరుగుతుంది సార్ అంటే, ప్రశ్నపత్రానికి సంబంధించి అన్ని రకాలుగా ఎటువంటి లీగల్ ఇష్యూస్ రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. రేపు అలా సడన్గా నోటిఫికేషన్ వచ్చాక మనకున్నటువంటి షార్ట్ పీరియడ్లో మనం ఏం చేయగలుగుతాం? కాబట్టి ఆలోచించే వాళ్ళు ఆలోచించండి. ఆలోచించలేము, మేము ఇంతగానో ఆలోచించలేము, మాకు ఇంతే చాలనుకునే వాళ్ళు మీరు మీ పరిజ్ఞానంతో ఉండండి. డోంట్ వరీ, నాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు. నేను చెప్పాల్సిందిగా చెప్తున్నాను. ఎగ్జామ్ ప్రిపరేషన్ అయ్యాక నువ్వేం చేయలేవు. 1 మార్కు చెప్తావు, ఉద్యోగం పేపర్ రాసి బయటకు వచ్చాక 1 మార్కుతో జాబ్ మిస్ అయిందని చెప్తావు. అంతకు మించి నువ్వేం చేసేది ఉండదు, గమనించండి. కాబట్టి ఎటువంటి నెగిటివ్ థాట్స్ లేకుండా, ఎటువంటి నెగిటివ్ ఆలోచన లేకుండా ప్రిపరేషన్ కావడానికి ప్రయత్నం చేయండి. అట్లీస్ట్ మీరు ఇళ్లలో ఉండైనా సరే పుస్తకాలైనా చదవండి. ఆయా పుస్తకాలు చదవడం ద్వారా ఎంతో కొంత నాలెడ్జ్ని మీరు గెయిన్ చేసిన వాళ్ళు అవుతారు. సరే, పుస్తకం నాలెడ్జ్ చదవడం వల్ల చెడిపోయిన వాళ్ళైతే ఎవరు ఉండరు కదా. 100% ఖచ్చితంగా ఎవ్రీవన్ బుక్ నాలెడ్జ్ ద్వారా ఎంతో కొంత పరిజ్ఞానాన్ని కూడా సంపాదించిన వాళ్ళు ఉన్నారు. అలా కూడా ఉద్యోగం కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి యాస్పిరెంట్స్ అందరికీ నేను చెప్పేది ఒకటే, ఇన్స్పైర్ ఇండియా అకాడమీ నుంచి జూనియర్ లైన్మెన్ సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్లు, తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియంకి సంబంధించిన టెక్స్ట్ బుక్లు మీకు కనుక డిస్ప్లేలో మీకు కనిపిస్తున్నాయి. ఈ పుస్తకాలన్నీ కూడా మీకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మీ గనక దగ్గరలో సమీపంగా కనుక లేకపోతే మీరు ఇన్స్టిట్యూట్ మొబైల్ నంబర్ 6309398306 కాల్ చేస్తే బుక్ అడ్రస్, బుక్ యొక్క డీటెయిల్స్, బుక్ని ఏ విధంగా మీకు కొరియర్ చేస్తాం, బుక్ని ఏ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రతిదీ కూడా మేము షేర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది పూర్తిగా నేను చెప్పేటువంటి అంశం. కాబట్టి బీ పాజిటివ్. నెక్స్ట్ ఒక అభ్యర్థి అడిగినటువంటి
అంశానికి నేను చాట్ రూపకంగా నాకు వచ్చిన మెసేజ్ బట్టి మీకు చెప్తున్నాను. సార్ మీ వీడియో చూశాను, ఆఫ్లైన్ కోర్స్కి ఆన్లైన్ కోర్స్కి డిఫరెన్స్ ఉంది అని చెప్తున్నారు. మాకు కన్ఫ్యూజన్గా ఉంది, అందుకే ఫుల్ కోర్స్ మాకు అందుబాటులో ఉన్నట్టు డిస్కౌంట్ ఇవ్వండి సార్ ప్లీజ్ అని అడుగుతున్నాడు. మిత్రమా, మీరు తెలంగాణ నుంచి డిస్కౌంట్ కోరుతున్నారు అంటే మీరు ఆన్లైన్ కోర్స్కి ఆఫ్లైన్ కోర్స్కి నేను ఇచ్చేటువంటి అంశం ఏంటండి అంటే, ప్రతిరోజు జరిగేటువంటి ఆఫ్లైన్ యొక్క వీడియోస్ని నేరుగా నా ముందు కెమెరా ఉంటుంది, ఆ కెమెరా ద్వారా నేను లెసన్ చెప్తాను, ఆ చెప్పినటువంటి లెసన్కి సంబంధించిన నోట్స్ని అప్పుడే రాపిస్తాను. అంటే మీకు నోట్స్ రాపించడం, దానితో పాటుగా క్లాసెస్ చెప్పడం, వాటితో పాటుగా టెస్ట్ సిరీస్లు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దీనినే ఫుల్ కోర్స్ అని చెప్తున్నాను. ఈ కోర్సులో మనం ఇచ్చేది ఏంటండి అంటే, ఎవరెవరైతే ఈ లైవ్ సెషన్ జాయిన్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మన దగ్గర ఆఫ్లైన్ మనం 10,000 బిట్స్ని మనం ప్రాక్టీస్ చేపిస్తాం. దానితో పాటుగా 10 యూనిట్స్ కంప్లీట్ చేపిస్తాం. వాటితో పాటుగా జనరల్ స్టడీస్ ఆర్ జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనం ఇస్తాం. ఇలా మనం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఆన్లైన్లో 8,000 రూపీస్ ఉన్నటువంటి కోర్స్ యొక్క ఫీజుని జస్ట్ మనం 2,499 రూపీస్ అంటే కేవలం 2,500 రూపాయలకు మాత్రమే ఆన్లైన్లో ఈ కోర్సుని ఇస్తున్నాం. సుమారుగా 5,000 రూపాయల వరకు 5,500 రూపాయల వరకు స్పెషల్ డిస్కౌంట్ ద్వారా ప్రజెంట్ ఉన్నటువంటి ఆఫర్లో ఈ కోర్సును మనం అందిస్తున్నాం. ఈ కోర్సులో నేను ఇచ్చేటువంటి హైలైట్స్ ఏంటండి అంటే, మీకు వారానికి 7 రోజులు ప్రతిరోజు లైవ్లో మీ ముందుంటాను. దానితో పాటుగా ఈ కోర్సులో 10 చాప్టర్లు అనేవి లైవ్ ముఖంగా వస్తాయి. వాటితో పాటు నోట్స్ కూడా రాపించడం జరుగుతుంది. డైలీ నోట్స్ అనేది రాపించడం జరుగుతుంది. ఆ నోట్స్లో మీరు భౌతికంగా క్లాస్ రూమ్లో ఉండరు అంతే. అదర్వైజ్ మీరు అంతా కూడా ఎక్కడుంటారు, ఆన్లైన్లో నన్ను చూస్తూ ఉంటారు, మీరు నోట్స్ రాసుకుంటూ ఉంటారు. ప్రతిదీ కూడా ఆన్లైన్లో మీరు క్లాస్ రూమ్కి వచ్చే బదులు ఇంట్లోనే ఉండి ప్రిపేర్ అయ్యే విధంగా ఉండడం జరుగుతుంది. ఈ కోర్సుని నోటిఫికేషన్ బిఫోరే తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇన్ కేస్ నోటిఫికేషన్ పడ్డాక ఈ కోర్స్ ప్రైస్ అమాంతం పెరుగుతుంది. మీరు అప్పుడు కావాలనుకున్నా కూడా రాదు. వాల్యూ అనేది ఎప్పుడు తెలవాలో దాని వాల్యూ అప్పుడే తెలుస్తుంది. ఆ వాల్యూ తెలిసొచ్చే వరకు ఈ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది. మీరు ఆటోమేటిక్గా మీరు ఇబ్బంది పడవలసినటువంటి అవసరం ఉంటుంది. నేను ఈ ఫుల్ కోర్సులో ఇచ్చే విషయం ఏంటండి అంటే, డైలీ లైవ్ క్లాసెస్ ఇస్తాను. ప్రతిరోజు టెస్టులు పెడతాము, వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ చేస్తాము. నెక్స్ట్ 9,999 బిట్స్ అంటే సుమారుగా 10,000 ఎబోవ్ ప్రాక్టీస్ బిట్స్ని ఇందులో ఇస్తాము. నెక్స్ట్ 15 గ్రాండ్ టెస్టులు ఇస్తాము. నెక్స్ట్ ఐఎంపీ వీడియోస్, ఇంపార్టెంట్ బిట్స్కు సంబంధించినటువంటి వీడియోస్ ఉంటాయి, వాటిని క్రియేట్ చేస్తాం. ప్రతిరోజు లైవ్ సెషన్ ద్వారా ఈ కోర్సుని మేము అందించడం జరుగుతుంది. ఇది తెలంగాణ యొక్క ప్రత్యేకమైనటువంటి కోర్స్. అదేంటి సార్ మరి తెలంగాణ ఏపీకి ఏంటి సార్ అంటే, ఏపీలో 24 చాప్టర్స్ ఉంటాయి. తెలంగాణ విషయానికి వచ్చేవరకు మొత్తం చాప్టర్స్ 10గానే మనం చదువుతాం. కాబట్టి ఇది తెలంగాణకు సంబంధించినటువంటి కోర్స్. ఈ కోర్సులో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. కాబట్టి తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. దీనిలో ఎటువంటి డౌట్ పడవలసిన అవసరం లేదు. బీ పాజిటివ్, స్టే ట్యూన్. ప్రతిదీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ డే, ప్రతిరోజు ఎక్సెప్ట్ సండేస్ తప్ప మిగతా రోజులలో ప్రతిరోజు లైవ్ వస్తుంది. ఒకవేళ మీరు మార్నింగ్ టైంలో మేము వర్క్ చేసుకుంటాం, లైవ్ చూసుకోలేమని అనుకుంటే మీరు లైవ్ అనేది ఆ జరిగినటువంటి క్లాస్ అనేది రికార్డ్ అయి ఉంటుంది, మీరు ఏ టైం అయినా చూసుకోవచ్చు. కాబట్టి చదవడానికి ప్రయత్నం చేయండి. 100% నోటిఫికేషన్ రెడీగా ఉంది. ఇప్పుడు గనక రాకపోతే ఇంకెప్పుడు రాదు. 5,400 ఖాళీలనంటే ఒక లైన్మెన్కి సంబంధించి, ఎస్పీడీ సెల్, ఎన్పీడీ సెల్, ట్రాన్స్కోకు సంబంధించి ఇన్ని వేల ఖాళీలు అనేవి మళ్ళీ పడతాయని కూడా మీరు కలలో కూడా అనుకోవద్దు. మీ ఇష్టం అది. ద నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి సేమ్ ఫుల్ కోర్స్ అండి ఇది. ఈ కోర్స్ అనేది మీకు 3,500 రూపీస్కి ఇప్పుడు ప్రజెంట్ ఆఫర్ రూపంగా రావడం జరుగుతుంది. ఈ కోర్సులో మీకు 24 చాప్టర్స్ ఉంటాయి. సార్ తెలంగాణ వాళ్ళకి కేవలం మనకి 10 చాప్టర్లే ఉంటాయి, వాళ్ళకు 2,500 అంటే మీకు కంటెంట్ ఎక్కువ, టాపిక్స్ ఎక్కువ,
వాటితో పాటుగా మీకు టెస్ట్లు ఎక్కువ. మనం ప్రొవైడ్ చేసేటువంటి పీడిఎఫ్, ఇందులో ఎక్స్ట్రా పీడిఎఫ్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇలా ఎన్నో రకాల అంశాల పరంగా దీని యొక్క ప్రైస్ అనేది 3500 రూపీస్ అండి. అలా అని మీరు ఈ ఏపీ కోర్సు బదులుగా తెలంగాణ కోర్సు తీసుకున్నారు. తెలంగాణ కోర్సు లోపల మీకు మిగతా టాపిక్స్ ఉంటాయి, ఆ టాపిక్స్ అనేవి రావు. కేవలం ఏపీ టాపిక్స్ ఏపీలోనే వస్తాయి. మొత్తం 24 చాప్టర్స్ ఉంటాయి. ఈ 24 చాప్టర్స్లో ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రోమాగ్నెటిజం, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, సెల్స్ అండ్ బ్యాటరీస్, ఎలక్ట్రోస్టాటిక్స్, ఎలక్ట్రికల్ వైరింగ్, ఇవన్నీ కూడా మొత్తం 24 చాప్టర్స్ ఉంటాయి. 10,000 అబోవ్ ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి. 10,000 అబోవ్ ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి. మరియు ప్రతి క్వశ్చన్ పేపర్కి ఎక్స్ప్లెనేషన్ మీకు ఇందులో అవైలబుల్గా ఉంటుంది. విష్ యూ ఆల్ ద బెస్ట్. మంచిగా తీసుకోండి, చదవడానికి ప్రయత్నం చేయండి. మరి ఏపీలో నోటిఫికేషన్ పరిస్థితి ఏంటి సార్ అంటే, మీకు వీలైనంత త్వరగా నెక్స్ట్ న్యూ ఇయర్లో మీరు ఒక మంచి శుభవార్త వినబోతున్నారు. మీరు ముందుగా శుభవార్త వినడమే కాదు గొప్ప విషయం, అర్థమవుతుందా? నోటిఫికేషన్లో ఉద్యోగం కొట్టడం గొప్ప విషయం. అందుకే ఒక ఎంటెక్ బీటెక్ గ్రాడ్యుయేట్ కూడా జేఎల్ఎంలో ఈరోజు ఎలిజిబిలిటీ సాధించాడంటే ఐటీఐ సర్టిఫికేట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాడు. వాళ్ళందరికీ మీరు తగ్గ ఫర్ కాంపిటీషన్ ఇవ్వాలంటే నాలెడ్జ్ని ఎంత వీలైతే అంత సంపాదించుకోవడం మంచిది. సబ్జెక్ట్ని, నోట్స్ని క్లియర్ కట్గా రాసుకొని నోటిఫికేషన్ కోసం ఎదురు చూడడం మంచిది. ఓకే, విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్.